హాయ్ వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి కోల్కతా నైట్ రైడర్స్ సూపర్ ఓవర్లో మంచి విజయాన్ని అయితే సాధించింది. సూపర్ ఓవర్ వరకు చేరిన మ్యాచ్లో ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఒకనొక టైంలో లక్నో గెలిచేదాకా వెళ్ళింది. గెలుస్తుందా అన్న ఆలోచనలు కూడా మెదిలించింది ఈ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, ఈరోజు మనకు లాస్ట్ అండ్ ఫైనల్ T20 మ్యాచ్ అయితే జరగబోతుంది, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. మరి ఈ మ్యాచ్లో అయినా 3-2తో సిరీస్ సీల్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. పరువు కోసం ఈ మ్యాచ్ అయితే గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం అండ్ మంచి హార్డ్ వర్క్తో కూడా రావాలని కోరుకుందాం. ఏమాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకున్న దానికి మంచి రిజల్టే వచ్చింది లక్నో సూపర్ జైంట్స్కి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో టీన్ సిఫర్ట్ని మోసిన్ ఖాన్ అవుట్ చేశాడు. వరుస క్రమంలో వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది. అజింక్య రహానే కూడా 10 runs వేసి అవుట్ అయ్యాడు. అయితే మంచిగా 34 వరకు అయితే వికెట్స్ కోల్పోతూనే వచ్చింది. అంకుష్ రఘువంశీ అవుట్ చాలా వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆయన ఫీల్డింగ్కి అడ్డుపడి రన్అట్ హోదాలో వెళ్ళిపోవడం అయితే జరిగింది. చాలా డిసప్పాయింట్మెంట్ కూడా పొందాడు తను. సో 9 runsకి తను రన్అట్ అయితే అయ్యాడు. ఆ తర్వాత మంచిగా సాగుతుంది. 5th వికెట్కి పార్ట్నర్షిప్ అనుకుంటున్న టైంలో కెమెరన్ గ్రీన్ అదేవిధంగా రింకు సింగ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ తీసుకొస్తున్న టైంలో పార్ట్నర్షిప్ చాలా డేంజర్గా మారుతుంది అనుకొని రిషబ్ పంత్ మోసిన్ ఖాన్కి బాల్ అప్పచెప్పాడు. ఆ ఓవర్లో తను వేసిన లాస్ట్ ఓవర్లో ఒక క్యాచ్ డ్రాప్ అయ్యింది. అయినా కానీ తను మాత్రం ఏమాత్రం కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకోలేదు. ఏ మొమెంటం అయితే ఉందో ఆ మొమెంటంని బ్రేక్ చేయడానికి ప్లాన్ చక్కగా వర్కౌట్ అయింది. సో తను వేసిన 5th బాల్లో ఫస్ట్ సెట్ అయినటువంటి కెమెరన్ గ్రీన్ 34 runsకి అవుట్ అయ్యాడు. సత్ఫలితంగా వీళ్ళ దగ్గర ఉన్న పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయింది. ఆ తర్వాత అనుకుల్ రాయ్ కూడా ఇలా వచ్చాడు, అలా వెళ్ళిపోయాడు. సో దానివల్ల 5 wickets అయితే నమోదు చేసుకున్నాడు. 23 runs ఇచ్చి 5 wickets అయితే తీసుకున్నాడు. ఆ తర్వాత రమన్దీప్ సింగ్తో 18 పార్ట్నర్షిప్ చేశాడు, స్మాల్ పార్ట్నర్షిప్ రింకు సింగ్. కానీ తను మాత్రం నిలదక్కోలేకపోయాడని చెప్పుకోవచ్చు. తన వికెట్ డార్జిలింగ్ తీసాడు అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్లో ఒకనొక టైంలో కేకేఆర్ 150 చేస్తుందా అనుకునే దాకా వచ్చింది. బట్ ఎప్పుడైతే దిగ్వేష్ రాతి వేయడానికి వచ్చాడో లాస్ట్ ఓవర్లో పనిష్ చేశాడని చెప్పుకోవచ్చు రింకు సింగ్. ఎందుకంటే అప్పటి వరకు పిచ్కి అడాప్ట్ అయ్యాడు, అడాప్టబిలిటీ పెంచుకున్నాడు, పిచ్ అండ్ కండిషన్స్కి అలవాటు పడ్డాడు, అప్లై చేశాడు, టైం స్పెండ్ చేశాడు. దానికి తగ్గ రిజల్ట్ పర్ రన్స్ 4 సిక్సర్లు తగిలాయి ఆ ఓవర్లో. ఆ 4 సిక్సర్లు రావడం వల్లే మంచిగా ఈ 150 మార్క్ అయితే రీచ్ అవ్వగలిగింది కేకేఆర్ అని చెప్పుకోవచ్చు. అయితే లాస్ట్ బాల్కి వైడ్ కోసం రివ్యూ తీసుకున్నారు, కానీ ఆ రివ్యూ అయితే కలిసి రాలేకపోయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ బాల్ డాట్ బాల్ అవ్వడం వల్ల 155 లోపు రిస్ట్రిక్ట్ చేయగలిగింది. అమ్మయ్య అనుకునే లోపే ఏంద్రా బాబు అనుకునేదాకా తీసుకొచ్చారు ఈ మ్యాచ్ని. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో లక్నో సూపర్ జైంట్స్ లక్ష్య ఛేదన ఆరంభించింది. 2 runsకి మిచ్ మాష్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో 69 పార్ట్నర్షిప్ అయితే జరిగింది. ఎడెన్ మార్క్రమ్ అండ్ రిషబ్ పంత్ చక్కగా పార్ట్నర్షిప్స్లో భాగమయ్యారు. ఓడాహోరిగా రన్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. బట్ 31 runs చేసి క్రూషియల్ సిచ్యువేషన్లో రాంగ్ టైంలో ఎడెన్ మార్క్రమ్ అవుట్ అయ్యాడు. మంచిగా క్యాచ్ పట్టడం జరిగింది రింకు సింగ్. సో దానివల్ల ఈ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ పడింది. ఆ వెంటనే రన్ రేట్ క్రమక్రమంగా స్లోలీ 10-11 దాకా పెరుగుతూ పోతుంది. ఇలా కాదని చెప్పేసి షాట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షాట్స్ని ట్రై చేశాడు రిషబ్ పంత్. ఈ క్రమంలో తన మనోధైర్యాన్ని కోల్పోయాడని చెప్పుకోవచ్చు. సో 42 runsకి తను ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ ఆయుష్ బదోని వచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా కాదు గైస్, సారీ, ఆయుష్ బదోని వచ్చాడు. ఆయుష్ బదోని 24 runs చేసినప్పటికీ
నిలదొక్కోలేకపోయాడని చెప్పుకోవచ్చు. రాంగ్ టైంలో తనకు కూడా అవుట్ అయ్యాడు. ముకుల్ చౌదరి నిరాశపరిచాడు. ముకుల్ చౌదరి పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది లక్నో సూపర్ జైంట్స్, కానీ చేతులు ఎత్తేసాడని చెప్పుకోవచ్చు. కానీ హిమ్మత్ సింగ్ మాత్రం 19 దాకా రన్స్ అయితే తీసుకొచ్చాడు. బట్ తను కూడా అవుట్ అయ్యాడు. కానీ లాస్ట్లో 6 బాల్స్లో 17 రన్స్ అలా కావాల్సిన టైంలో తను అవుట్ అయ్యాడు. రింకు సింగ్ చాలా ధైర్యం చేసి ఫీల్డ్లో క్యాచెస్ తీసుకోవడం, అందరూ చాలా ఫీల్డ్లో మంచి ఎఫర్ట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే లాస్ట్ బాల్కి 7 రన్స్ కావాల్సిన టైంలో మొహమ్మద్ షమి 6 కొట్టడం వల్ల సూపర్ ఓవర్కి దారితీసింది మ్యాచ్. సో 1 రన్ చేసి 2 వికెట్స్ అయితే కోల్పోయింది. ఫస్ట్ బాల్ నికోలస్ పురన్ ఫామ్ అవుట్ ఆఫ్ ద ఫామ్ అని చెప్పుకోవచ్చు. తనని ఎందుకు తీసుకొచ్చారో నాకు ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. ఆ గ్యాంబుల్ ఎందుకు చేశారో నాకు ఇప్పటివరకు అర్థం అవ్వట్లేదు. సో తను 1 రన్ క్లీన్ బౌల్డ్ అయితే అయ్యాడు ఫస్ట్ బాల్కి. ఆ తర్వాత రిషబ్ పంత్ సింగిల్ తీయడం, యాడన్ మాక్రమ్ క్యాచ్ అవుట్ అవ్వడం. సో ఆ తర్వాత నెక్స్ట్ లక్ష్య ఛేదన్లో రింకు సింగ్ బౌండరీ కొట్టి మ్యాచ్ అయితే ఫినిష్ చేశాడు. ఇక కేకేఆర్ వైపు నుంచి చూస్తే వైభవ్ అరోరా, సునీల్ నారాయణ్ తలా 2 వికెట్లు తీసుకోగా వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా తలా 2 వికెట్లు తీసుకుంటే సునీల్ నారాయణ్ అండ్ కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రింకు సింగ్కే వరించింది. 83 రన్స్ వేసాడు లాస్ట్ వరకు ఓండి కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.